హలో అందరికీ, నా స్టైల్లో ఎగ్ టమాటా కర్రీ ఎలా చేయాలో చూపిస్తున్నాను. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. ఇలా వైట్ రైస్తో వేసుకొని తింటే ఇంకా అద్భుతం. ఆమ్లెట్ వేసి చేస్తారు కొంతమంది, కానీ అలా ఆమ్లెట్ వేయాల్సిన అవసరం లేదు. ఇలా డైరెక్ట్గా పోసి వేసుకొని తినొచ్చు. బాయిల్డ్ ఎగ్ లాంటి టేస్ట్ కూడా వస్తుంది, ఆమ్లెట్ టేస్ట్ కూడా వస్తుంది. సో ఇలా ఖచ్చితంగా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. రెసిపీ ఎలా చేయాలో నేను చూపిస్తాను వన్ బై వన్. కడాయి పెట్టి ఆయిల్ పోసి తాలింపు గింజలు, మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ అండ్ పచ్చిమిర్చి వేసి బాగా వేయించాలి. ఎక్కువ పచ్చిమిర్చి వాడండి, టేస్ట్ బాగుంటుంది. అండ్ కారం పొడి తక్కువగా వాడండి, రెడ్ చిల్లీ. ఇలా వేయించి బాగా వేగాలి. ఇప్పుడే పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను ముందు వేయడం మర్చిపోయాను, ఇప్పుడు వేస్తాను. ఇలా అన్నీ వేసి ఒకసారి కలిపి మూత పెట్టి మళ్ళీసారికి బాగా కలపండి. బాగా కలిపి మూత పెట్టి ఒక 5 మినిట్స్ తర్వాత దగ్గర పడుతుంది. ఇలా బాగా దగ్గర పడిన తర్వాతకి ఆయిల్ పైకి వచ్చాక కారం, ధనియాల పౌడరు వేసి బాగా కలపండి. బాగా కలిపి మళ్ళీ మూత పెట్టి మళ్ళీ ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఫ్రై చేయనివ్వాలి. ఆయిల్ పైకి వచ్చాక కొంచెం వాటర్ పోసి ఇలా బాగా కలపండి. వాటర్ కొంచెం ఎక్కువ పోయండి, ఎందుకంటే మనం పోసిన ఎగ్స్ ఉడకాలి బాగా, అందుకోసమని ఇలా ఎక్కువ క్వాంటిటీలో పోయండి. మరీ ఎక్కువగా పోయకండి, ఇలా కొంచెం చిక్కగా అనిపించేంత వరకు పోయండి. వాటర్ పోసాక హీట్ అయిన తర్వాత ఇలా ఎగ్స్ బ్రేక్ చేసుకొని ఎక్కడిదక్కడే పోసి వదిలేయండి. కదపకూడదు గరిటెతో. జస్ట్ అలా ఒక 6 to 7 మినిట్స్ అలా వదిలేస్తే తర్వాతకి అవి బాగా ఉడికి పైకి తేలుతాయి. ఇలా నేను వీడియోలో చూపిస్తున్నట్టు పైకి తేలుతాయి. అప్పుడు ఇలాంటి చెక్క గరిటె కానీ లేదంటే ఇట్లా షార్ప్గా ఉన్న గరిటెతో కానీ ఇలా కొంచెం అటు ఇటు కదపండి, లేదంటే అడుగు పట్టేస్తుంది. మళ్ళీ తర్వాతకి కొద్దిసేపటికి మళ్ళీ ఒకసారి తీసి చూసి ఇలా ఫ్లిప్ చేయండి. ఇలా ఫ్లిప్ చేస్తే 2 సైడ్స్ బాగా ఉడుకుతాయి. ఇది కొంచెం ఆమ్లెట్ టైప్గా ఉంటుంది అండ్ బాయిల్డ్ ఎగ్స్ లాగా కూడా ఉంటుంది. లోపల ఎల్లో బాయిల్డ్ ఎగ్ టేస్టు, వైట్ ఆమ్లెట్ టేస్టు చాలా యమ్మీగా చాలా బాగుంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. ఇలా పోసిన వాటర్ అన్నీ బాగా ఇనికిపోవాలి. మధ్యలో ఇలా కలుపుతూ ఉండండి, లేదంటే అడుగు పట్టేస్తుంది. మీకు కావాలంటే ఎన్ని ఎగ్స్ కావాలంటే అన్ని ఎగ్స్ పోసుకోవచ్చు బట్ పోసిన వెంటనే కదపకూడదు. ఇలా ఉడకడానికి టైం ఇవ్వండి. ఇలా బాగా ఉడకడానికి టైం ఇవ్వండి. ఫైనల్గా వాటర్ అంతా ఇంకిపోయాక ఇలా దగ్గరగా అవుతుంది. అప్పటిదాకా ఉంచండి. ఇలా వైట్ రైస్తో హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. చపాతీతో కూడా తినొచ్చు అండ్ వైట్ రైస్ బెస్ట్ కాంబినేషన్ అని చెప్పొచ్చు. వైట్ రైస్తో, బాయిల్డ్ ఎగ్ టేస్ట్తో, ఆమ్లెట్ టేస్ట్తో చాలా బాగుంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. సబ్స్క్రైబ్ చేయండి.